లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబెరీం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ఎడల అంటే అర్థం ఏంటంటే దేవుని ఎరిగిన జనాంగం. లోకంలో అనేకమైన జనాంగములు ఉన్నాయి. అందరికీ కూడా దేవుడు యేసయ్యని నిజరక్షకుడుగా అంగీకరించాల. ఈ ఇశ్రాయేలు అనే ఆ జనాంగం అంతా కూడా నిజ దేవుణ్ణి కలిగి ఉన్న జనాంగం. అలాంటి జనాంగం అయితే మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, దేవుడు మాతో పాటు ఉన్నాడు అంటే తర్వాత ఉండాల్సిన మరి యొక్క గొప్ప అర్హత ఏంటంటే శుద్ధ హృదయము. శుద్ధ హృదయము అంటే నీవనుకున్న శుద్ధ హృదయం కాదు, మంచి హృదయం అని కాదు, మంచి పనులు చేస్తే వచ్చే మంచి హృదయము కాదు. శుద్ధ హృదయము అంటే కడుగుకోవడం, శుద్ధుడుగా. మనకి ధర్మశాస్త్రంలో ఉంటుంది, ఎవరైనా పాపం చేస్తే తాను నీళ్ళ యొద్దకి వెళ్ళి తన దేహములను శుద్ధము చేసుకోవాలని ఉంటుంది. దేహమును ఎలాగైతే శుద్ధము అనగా స్నానము చేసి దేహాన్ని శుభ్రపరుస్తామో హృదయానికి కూడా శుభ్రము కావాలి. హృదయానికి శుభ్రము కావాలి అంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో అసూయ, కోపం, కలహం పెట్టుకోవద్దు. కొంతమంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడితేనే దెబ్బలట్లు అవుతాయి అన్నప్పుడు అలాంటి వారిని పెంటగా ఎంచుకొని వారితో మాట్లాడకండి, గొడవలు పడకండి. సాధ్యమైనంత వరకు సంబంధాలన్నీ దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని దృష్టిలో అసహ్యమైనవి, దేవుడు ఎంచనివి మనం దూరపరుచుకున్నప్పుడు హృదయము శుద్ధముగా ఉంటుంది. అపవిత్రమైన సాంగత్యం, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన వినికిడి, ఇలాంటి వాళ్ళతో సాంగత్యం కలిగి ఉన్నప్పుడు హృదయం పాడైపోద్ది. ఎప్పుడైతే హృదయం పాడైపోద్దో నిశ్చయంగా దేవుడు దయాళుడై వారికి ఉండడు. దేవుణ్ణి నమ్ముకున్న జనాంగమై ఉండాలి. మరి ఒకటి, హృదయమును శుద్ధముగా ఉంచుకోవాలి. వాళ్ళ పట్ల దేవుడు ఎలా ఉంటాడంటే దయాళుడు. అంటే దేవుడికి కోపం ఉంది, ఉగ్రత ఉంటుంది. ఏ పాపము చేసినా దేవుడు ఊరుకోడు, దేవుడు క్షమించడు. ఆ క్షమాపణ అన్నది ఎప్పుడు వస్తుందంటే వారు మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని ఒప్పుకొని దాని గురించి పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడే పాపం క్షమించబడుతుంది. కానీ ఏదో అలా చేసేసాను, ఆ క్షణానికి అలా అయిపోయింది అని ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుని దగ్గర నుంచి క్షమాపణ రాదు. వారి ఎడల ఉగ్రత ఉంటుంది, శాపము ఉంటుంది. కాబట్టి దేవుడు దయాళుడై ఉండాలి అంటే దేవుడు నమ్ముకున్న జనాంగంగా ఉండాలి. మరి ఒకటి ఏంటంటే హృదయము శుద్ధముగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షమందు దయాళుడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.